గవర్నమెంట్ జాబ్ కోసం కన్న తల్లిని సుపారిచ్చి చంపించింది ఒక కన్న కూతురు. జైపూర్లో జరిగినది ఈ ఇన్సిడెంట్. ఆ రాక్షసి పేరు ఆయుషి శర్మ. వయసు కేవలం 23 సంవత్సరాలు. ఒక సంవత్సరం క్రితం ఆమె తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోవడంతో కారుణ్య నియామకం కింద ఆయుషి తల్లి నీరజ్ శర్మకు ఒక కోర్టులో లోవర్ డివిజన్ క్లర్క్ గా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం తనకు రాకుండా అమ్మ తీసుకుందని ఆయుషి పగ పెంచుకుంది. ఆ ఉద్యోగంతో పాటు ఫ్యామిలీ ప్రాపర్టీ కూడా తనకే దక్కాలని ఆయుషి తన బాబాయ్ మరియు ఇతర బంధువులతో కలిసి స్కెచ్ వేసింది. 7 లక్షల రూపాయల సుపారీ ఇచ్చి కాంట్రాక్ట్ కిల్లర్స్ ని హైర్ చేసింది. దాదాపు 1 నెల రోజుల పాటు తల్లి మూవ్మెంట్స్ మొత్తాన్ని ట్రాక్ చేశారు. జూలై 3వ తేదీన జైపూర్లోని ప్రతాప్ నగర్లో వేగంగా వచ్చిన ఒక స్కార్పియో కారుతో నీరజ్ శర్మను బలంగా గుద్దించి అది ఒక నార్మల్ రోడ్ యాక్సిడెంట్ లాగా కలరింగిచ్చారు. పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజ్ మరియు ఇన్వెస్టిగేషన్ చేయడంతో అసలు ట్విస్ట్ బయటపడింది. అది యాక్సిడెంట్ కాదు, పక్కా ప్లాన్డ్ మర్డర్ అని తేలింది. ఈ దారుణమైన కుట్రలో భాగస్వాములైన ఆ కూతురు ఆయుషితో పాటు ఇప్పటి వరకు మొత్తం 7గురిని పోలీసులు అరెస్టు చేశారు. కేవలం ఒక కోర్టు ఉద్యోగం కోసం నవమాసాలు మోసి పెంచిన అమ్మనే కాలయముడిలా మారి అంతమొందించిన ఈ కన్న కూతురి దారుణంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.